ప్యూరిటీ, క్వాలిటీ, క్వాంటిటీ, డిజైన్ లో పర్ఫెక్షన్. నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్. మీ ఇంట్లో ఒక సైకిల్ కూడా ఉండేది కాదు. ఆ స్థితి నుంచి ఒక బంగారం సామ్రాజ్యాన్ని స్థాపించి ఎలా మీరు కొనసాగగలుగుతున్నారు అన్నది మీ మాటల్లో చెప్తే విందాం అనుకుంటున్నాను. ఆ మధ్యలో చంద్రబోస్ గారు కొన్ని పాటలు రాశారు. ఆ పాట నేను పిచ్చిగా ఇన్స్పైర్ అయ్యాను. ఆ పాట తెలుసుకోవచ్చా? తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని. బంగారం మాట్లాడితే మన భారతీయుల గురించి ఏమంటుందండి? మీరు లేకపోతే అసలు నేను ఎక్కడ ఉండేదాన్ని అంటుంది. అది కాపర్ ఉండొచ్చు, లేకపోతే ఎనీ మెటల్, దాని మీద జస్ట్ గోల్డ్ షీట్ వేస్తారు. 22 క్యారెట్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటరా, లేకపోతే ఇలాంటి వాటితో కూడా మనం ఇన్వెస్ట్ చెయ్యొచ్చా? మీకు బడ్జెట్ ఉండి మీ సర్కిల్ బాగుందంటే 2 ఆర్నమెంట్స్ కి ఒకటే ఆర్నమెంట్ చేయించుకోండి, 22లో చేయించుకోవడం అనేది ఉత్తమం. బంగారం కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని సీక్రెట్లు చెప్పండి నవీన్ గారు. ఎక్కువ రాళ్ళు లేని ఆర్నమెంట్స్ ని కొనుక్కుంటే మీరు వేసుకోవచ్చు, బ్యాంక్ లో పెట్టుకోవచ్చు, సెక్యూర్ కూడా ఉంచుకోవచ్చు. గోల్డ్ కి వాటికి కూడా వెయిట్ తీసేస్తున్నాము, బైబ్యాక్ చేసినప్పుడు వాటి మీద కూడా 80% ఇస్తాము. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా రాళ్ళకి డబ్బులు ఇస్తారండి? మీ షాప్ లో కాకుండా పక్క షాప్ లో కూడా రాళ్ళకి డబ్బులు ఇస్తారండి? అడగండి ఒకసారి. ఏ షాప్ లో కొంటే ఆ షాప్ లోనే. ఒక విలువైన వస్తువు ఎక్కడైనా ఎక్స్చేంజ్ కావాలి కదా, నా షాప్ లో ఎందుకు ఎక్స్చేంజ్ కావాలి? పాయింటే. గోల్డ్ స్మార్ట్ గా కొనాలి అని అంటే ఏమేం పాయింట్స్ మైండ్ లో ఉంచుకోవాలండి? ఒక మంత్ 10,000 కట్టినా వాళ్ళు ఓకే అనాలి. వద్దు అనుకుంటే 6 months లో క్లోజ్ చేసేటట్టు ఉండాలి, 1 year లో క్లోజ్ చేసేటట్టు ఉండాలి. అలాంటి స్కీములు లేవండి నా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు రావాలి నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్ కి. మెగాస్టార్ గారిని కలవడం అది ఎలా జరిగింది? పెద్ద ఆయన నా భుజం పైన చేతేస్తే సాక్షాత్ ఈశ్వరుడే చేతేసినంత సంతోషపడ్డా. హంగులు ఆర్భటాలు ఉండవు, కానీ ఒరిజినల్ గోల్డ్ మనకి నచ్చినట్లుగా కస్టమైజ్ చేసి ప్యూరిటీ, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిజైన్లో పర్ఫెక్షన్, వీటన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే గోల్డ్ షాప్స్లో టక్కున అందరికీ గుర్తొచ్చే పేరు నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్. నవీన్ గారు ఉన్నారు నాతో. ఈ ఇంటర్వ్యూ స్పెషల్. గోల్డ్ గురించే కాదు, ఆయన గురించే కాదు, ఆయన గురించి ప్రపంచానికి తెలియని ఇంకొక యాంగిల్ కూడా నేను నాతో పాటు మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో నవీన్ గారు, నమస్తే. శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీ. సూపర్. చాలా విన్నాను మీ గురించి, మీ షాప్ గురించి. కొంచెం ఇన్స్పిరేషనల్గా అనిపించింది. దాంతోపాటు ఇంత డివోషనల్గా ఉంటారా, ఈ జనరేషన్లో కూడా ఉన్నారా ఇలాంటి వాళ్ళు అని అనిపించింది. అన్ని విషయాలు చక్కగా మాట్లాడుకుందాం, ఆడియన్స్కి తెలియజేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా. నవీన్ గారు చెప్పండి, అసలు స్టార్టింగ్లో సమ్వేర్ అరౌండ్ 2000s బిగినింగ్లో నేను విన్నది, అప్పట్లో మీ ఇంట్లో ఒక సైకిల్ కూడా ఉండేది కాదు అని చెప్పారు. ఆ స్థితి నుంచి ఈరోజు ఒక బంగారం సామ్రాజ్యాన్ని స్థాపించి అందులో మకుటం లేని మహారాజులాగా ఎలా మీరు కొనసాగగలుగుతున్నారు అన్నది మీ మాటల్లో చెప్తే విందాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా. యాక్చువల్గా అదంతా మా తల్లిదండ్రుల అదృష్టంగా భావిస్తా, ఆశీర్వాదంగా భావిస్తాను నేను. మా నాన్నగారు ఒక కానిస్టేబుల్గా ఉండేది. మేము 3 అన్నదమ్ములం. మా చదువుకే సరిపోయేది, మాకేమైనా విలాసాలు అంటే ఏం తెలియదు. నేను చదువులో కూడా డల్ స్టూడెంట్. మా నాన్నగారు ఎంతో ఆశపడేది, నవీన్ నువ్వు చదువుకొని బాగుండాలి, మనకు పక్కింట్లో ఉన్నట్టుగా మనం కూడా గొప్పగా ఉండాలి, మా ఎస్ఐలు సిఐలు ఉన్నట్టుగా నువ్వు కూడా బాగుండాలి అని అనుకునేది. బట్ నాకు చదువు రాలేదు. రాకపోవడం వల్ల నేను వర్క్ ఏదో చేయాలి, మా నాన్నగారి కళ నెరవేర్చాలి అన్నట్టుగా 3 అన్నదమ్ములు కూర్చొని మాట్లాడి ఏదో చేయాలి బిడ్డ డాడీ కోసం అని చెప్పి ఆలోచిస్తూ చదివైతే రావడం లేదు ఇంకా. కాబట్టి మైనమామల దగ్గర పని నేర్చుకున్నాను. అంటే ఊర్లో గోల్డ్ షాప్స్ ఉంటాయి మీకు, అక్కడ పోయి పని నేర్చుకొని చేస్తున్న క్రమంలో ఏదైనా కొత్తగా ఆలోచించిన వాడు పైకి వస్తాడని కొన్ని బుక్స్ చదివాను, కొన్ని బుక్స్లో విన్నాను. ఆ మధ్యలో చంద్రబోస్ గారు కొన్ని పాటలు రాశారు. ఆ పాట నేను పిచ్చిగా ఇన్స్పైర్ అయ్యాను. ఆ పాటల్లో మీనింగ్ని వెతుక్కుంటూ నేను కొత్తగా ఆలోచించిన స్టార్ట్ చేశాను. ఏంటి ఆ పాట తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా అండి. తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, అలాంటి సాంగ్స్ నన్ను కొన్ని 100 సార్లు సాంగ్స్ విన్నాను. ఆ సాంగ్స్ వల్ల నేను ఏదో చేయాలి, చేస్తే తప్పేముంది, నలుగురిలో మనం గొప్పగా ఎందుకు ఉండలేకపోతున్నాం, గొప్పగా ఉండమంటే గర్వం కాదు, చాలా మంది ఇన్స్పిరేషన్ అనుకుని అలా నా జర్నీ స్టార్ట్ చేశాను. ఎంతో కష్టపడ్డాను. ఊర్లో నుండి హైదరాబాద్ వచ్చి ఆర్నమెంట్ చేయించేవాడిని. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్. అక్కడ చిన్న 30,000తో షాప్ స్టార్ట్ చేశాను. ఈరోజు 1000 కోట్లు 100 కోట్లు కోట్లేం సంపాదించడం, మంచి నేమ్ని సంపాదించడం. నవీన్ గోల్డ్ అంటే డబ్బులు కాదు, నవీన్ గోల్డ్ అంటే ఒక సెలబ్రిటీ డిజైనర్. ఎంతోమంది గొప్ప వ్యక్తులు కూడా నా కోసం వెయిట్ చేసి నాతో ఆర్నమెంట్ చేయించుకుంటే బాగుంటుందని ఫీల్ అయ్యే స్థాయికి అయితే రాగలిగాను. డబ్బులు పెద్దగా సంపాదించలేదు, ఒక మంచి ఆత్మీయత సంపాదించాను, మంచి కుటుంబాన్ని, ప్రపంచంలో ఒక మంచి కుటుంబాన్ని సంపాదించాను. కొన్ని వేల మంది ఎన్ఆర్ఐ కస్టమర్స్ నా క్లయింట్స్. ఇప్పుడు అలా చెప్పడం మీ గొప్పతనం, నిజం కూడా అంతే. అది నిజం కూడా. సో
చాలా కష్టాలు ఫేస్ చేశాను, అప్పుడు ఇవాళ ఈ పొజిషన్ సాధ్యమైంది అని చెప్తున్నారు. 22 సంవత్సరాల కష్టం కష్టం అని ఒక్క మాటలో చెప్పేస్తే ఈ రోజు కడుపు నిండింది కాబట్టి ఆకలి విలువ తెలియలేకపోవచ్చులే ఎన్నన్నా చెప్తారు వాళ్ళు అని అంటారు. సో ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు, వాటిని ఎలా అధిగమించారు చెప్పారు అనుకోండి, వినడానికి మాకు కూడా చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది. 2003లో నేను ఒక చిన్న షాప్లో పనిచేసేవాడిని. ఆ షాప్లో మా సేట్ దగ్గర ఊడ్చుకుంటూ తూడ్చుకుంటూ టీ తెమ్మంటే టీ తెచ్చేవాడిని, కాఫీ తెమ్మంటే కాఫీ తెచ్చేవాడిని, ఇలా కూర్చుంటూ ఉండేవాడిని. కానీ మా గురువుగారు మాత్రం చాలా గొప్పగా పైన సీట్లో కూర్చుండి తను అందరికీ ఆభరణాలు డెలివరీ ఇస్తుండేవాడు. నాకు అనిపించింది నేను ఎన్ని రోజులు ఈ పని చేయాలి, ఎన్ని రోజులు ఇలా నేను టీ కాఫీ తెస్తూ మా గురువుగారికి సేవ చేయాలి, నేను కూడా ఒకరికి గురువుగా మారాలి అన్న ఆలోచన అప్పుడు నాకు తట్టింది. అప్పుడు ఉదయమే మార్నింగ్ లేవడం స్టార్ట్ చేశాను. లేస్తూ కస్టమర్స్కి ఏం కావాలి, వాళ్ళ మైండ్లో ఏముంటుంది, ఫస్ట్ కస్టమర్ యాక్చువల్గా షాప్కి వస్తే ఏం కోరుకుంటారు అంటే వాళ్ళకి తొందరగా ఇవ్వాలని కోరుకుంటారు, మంచి వర్క్ ఇవ్వాలని కోరుకుంటారు. అంటే కస్టమర్ మైండ్లో ఏముంది నేను ముందే ఇమాజిన్ చేసేవాళ్ళు. అలా స్టార్ట్ చేసి ఉదయం లేచి వాళ్ళకు నేనే ముందు కాల్ చేసాను, మేడం మీ ఆర్నమెంట్ 3 o'clock రావట్లేదు, 5 o'clock వస్తుంది, మీరు దయచేసి 5 o'clock రండి అని ఇన్ఫార్మ్ చేసేవాడిని. అలా కష్టపడ్డాను. దాంతోపాటు అందరూ ఏం చేసేవాళ్ళంటే ఊళ్ళో ఉన్నప్పుడు ఒక ప్రోడక్ట్ చేస్తే 10 రూపాయలు లాభం వచ్చేది. అమ్మ ఇది బయట చేపిస్తే 5 రూపీస్ లాభం వస్తుంది, ఈ 10 రూపీస్ రాదని భయపడేవాళ్ళు. కానీ నేను అడగదు, లాభం రాకపోయినా పర్లేదు, కస్టమర్ బెస్ట్ ఇవ్వాలి అంటే ఒక మంచి వర్కర్ దగ్గర చేయించాలని చెప్పి నిర్మల్ నుండి ఉదయం 6 గంటలకు మా మమ్మీ చపాతీ చేసి ఇచ్చేది. 6 గంటలు వేసి ఆ చపాతీ 3 చపాతీలు, ఒక టమాటా కర్రీ, ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని నేను పల్లె వెలుగు బస్సు ఉండేది అప్పుడు, ఆ బస్సులో వచ్చాను. ఎందుకు ఆ బస్సులో వచ్చానంటే నేను సూపర్ లగ్స్ వెళ్తే నాకు 210 రూపీస్ బస్ ఛార్జ్ అయ్యేది, అదే దాంట్లో వెళ్తే 90 రూపీస్ అయ్యేది. సరే 100 రూపీస్ మిగులుతుందిగా అన్న ఉద్దేశంతో అలా వెళ్ళి MGBSలో 1 o'clock ల్యాండ్ అయ్యేవాడిని. MGBS దిగేసి అక్కడ అమ్మ చేసిన చపాతీ, టమాటా కర్రీ, వాటర్ బాటిల్ తాగేసి అబ్దర్గంజ్ నుంచి జూ పార్క్ వెళ్ళేవాడిని. అది ఏదో సిటీ బస్లో వెళ్ళాను. అలా వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ చేసుకొని అక్కడ వాళ్ళు వర్కర్లు అప్పటికే రిచ్ కిడ్స్, ఆ వర్కర్ అంటూ చాలా గొప్ప వ్యక్తులు అంటే కళాకారులు ఎక్కడెక్కడి నుంచో పనిచేవాళ్ళు. వాళ్ళ దగ్గర కూర్చుండి ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని వాళ్ళు పాలక్ పన్నీర్ రోటీ అనేది నేను ఫస్ట్ 2001లో తిన్నాను. అంతవరకు పాలక్ పన్నీర్ బటర్ నాన్ అంటే కూడా తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. అలా వాళ్ళు తినిపిస్తే చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మళ్ళీ నైట్ 7 o'clock మళ్ళీ MGBS వచ్చి మళ్ళీ నిర్మల్ వెళ్ళేవాడిని. మార్నింగ్ 6 అయ్యేది, గబగబా స్నానం చేసేసి మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకుపోయిన ఆర్నమెంట్ కస్టమర్ డెలివరీ ఇచ్చేవాడిని. ఇంకా అసలు ఎప్పుడు పడుకునేవారు? బస్సులోనే పడుకునేవాడిని. అలా 3 సంవత్సరాలు ట్రావెల్ చేశాను ఆర్టీసీ బస్సులో. అలా ఒకరోజు బస్సులో ఉండాలి, ఒకరోజు ఇంట్లో ఉండాలి, ఒకరోజు బస్సులో ఉండాలి, ఒకరోజు ఇంట్లో ఉండాలి. ఆ విధంగా కష్టపడ్డా కాబట్టి అక్కడున్న ఏరియా వాళ్ళందరికీ కూడా అక్కడున్న డాక్టర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, నవీన్ దగ్గర ఆర్నమెంట్ చాలా బాగా వస్తున్నాయి, సిటీకి వెళ్ళి కొనుక్కోవడం టైం వేస్ట్, అక్కడ ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది, ఎక్కువ మేకింగ్ చార్జ్ తీసుకుంటారు అని చెప్పేసి నాకు ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు. డాక్టర్ స్వర్ణారెడ్డి గారిని నాకు చాలా సపోర్ట్ చేసింది. తను ఒక్కొక్క డాక్టర్ నుంచి 100 మంది డాక్టర్ని పరిచయం చేసింది. నా వర్క్ కూడా అలా ఉండేది, ఎందుకంటే అందరూ ఏం చేసేది వాళ్ళ స్వహస్తాలతో చేసేది, బట్ నేను అద్భుతమైన టెక్నీషియన్తో చేయించేవాడిని, అద్భుతమైన వర్కర్తో చేయించేవాడిని. నాకు లాభం చాలా తక్కువ వచ్చేది. వీళ్ళందరూ ఏంటి పిచ్చిగా డబ్బులు సంపాదించేవాళ్ళు, బట్ నాకు అంత కష్టపడితే డబ్బులు కనిపించేవి కావు. కానీ అదంతా కూడా నాకు 10 సంవత్సరాలు కనిపించింది. కస్టమర్స్కి పిచ్చి నవీన్ దగ్గర చేయించాలన్న రేంజ్కి ఆ లాభం లేకపోవడం నాకు సహాయం చేసింది. కానీ ఈ 10 ఏళ్ళు మీకు ఆ డిప్రెషన్ ఉండేది కాదా, ఇంత కష్టపడుతున్నానే డబ్బు కనిపించట్లేదు, ఎందుకు నా కష్టం అంతా వృధా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు? నా మిత్రులు చాలా మంది అన్నారు, అరే నీది ఏం లైఫ్ రా అసలు, నువ్వు ఒక చిన్న కూల్ డ్రింక్ రానికి కూడా భయపడతావు, ఒక చిన్న ఫంక్షన్కి రావడానికి కూడా భయపడతావు, మేము చూడు ఏం చేసుకుని సంపాదించి డబ్బులు అని వాళ్ళు నా ముందు ఎగతాళి చేశారు కొంతమంది ఫ్రెండ్స్. అయినా అప్పుడు చిరునవ్వుతో సమాధానం చెప్పాను, ఓకే సమయం చూసుకుంటాను, నేను చేస్తుంది ధర్మం, నేను చేస్తుంది మంచి అని భావించాను. ఇప్పుడు వాళ్ళు నా దగ్గర ఒక 10,000 అడగడానికి కొన్ని 100 మంది ఫ్రెండ్స్ని అట్లా చూస్తాను. ఎంతోమంది అడిగాను, అరే నవీన్ నువ్వు ఈ స్థాయికి వచ్చావని చెప్పేసి. ఆ రోజు నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఏది ఉట్టినే పోదండి, కష్టపడితే టైం బిస్కుల్ ఒక పుష్కర కాలం కష్టపడాల్సిన వ్యక్తి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కష్టపడితే నీకు ఎంసెట్లో సీట్ వస్తుంది, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ కాకపోతే నీకు డాక్టర్కి సీట్ వస్తుంది. అంటే ఒక పుష్కర కాలం మనిషి అనేది కష్టపడాలి. ఊరికే చెప్పలేదు పుష్కర కాలం అనే మహాత్ములు. ఒక పుష్కర కాలం మనం చేస్తున్న పనిలో నిబద్ధత, నిజాయితీ, ధర్మం, ఆశ ఉంటే సక్సెస్ మాకు అత్యంత దగ్గరలో వచ్చేస్తుంది. ఆ 11 సంవత్సరాల సమయం అనేది చాలా విలువైంది. ఆ 11 సంవత్సరాలు అద్భుతంగా కష్టపడ్డాను, ఇష్టపడుతూ కష్టపడ్డాను. అంటే ఎప్పుడు కష్టం అనిపించలేదు, ఎందుకంటే మేము చిన్న స్థాయి నుంచి వచ్చాము. మా ఇంట్లో సిలిండర్కు లేదు, ఒక గ్రైండర్కు లేదు, ఆ స్థాయి నుంచి వచ్చాము. ఇది ఎందుకు ఒక టాయిలెట్కు లేని ఇంటి నుంచి వచ్చాము, ఒక పూరి గుడిసెలో ఉంటూ వచ్చాము మేము. కాబట్టి నాకు అదే ఆ 100 రూపాయలు చాలా సంతోషం అనిపించేది. మీరు ఇంత కష్టపడుతున్నప్పుడు ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదని, లేకపోతే ఫ్రెండ్స్తో ఉండట్లేదని ఇట్లాంటి ఫీలింగ్స్ ఎప్పుడు రాలేదా మీకు? మా నాన్నగారు అయితే ఫీల్ అయ్యేది. మా పెద్ద కొడుకు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండడు, వాడు ఇంత చిన్న వయసులో కష్టపడుతున్నాడు మా నాన్నగారు అనుకునేది. నాకు ఆ ఫీల్ వచ్చేది. బట్ నేను గొప్ప వాళ్ళ బుక్స్ చదివినప్పుడు అనిపించేది, నేను ఓన్లీ వీకెండ్స్ మాత్రమే టైం ఇస్తాను అనేవాళ్ళు. నేను నవ్వుకునేవాడిని ఇలా మాట్లాడుతాను చెప్పి. కానీ నాకు తెలిసింది కష్టపడి ఇష్టంగా కష్టపడి ప్రతి ఒక్కరు మాత్రం ఒకదాన్ని సాక్రిఫైస్ చేయాల్సింది. 2 పడవలపైన కాలు పెట్టి నడవలేము. ఒకటి వ్యాపారమా, అభివృద్ధి, ఒకటి కుటుంబమా, సంతోషం. అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం. ఎప్పుడు బ్యాలెన్స్ చేయగలుగుతాము? మనమంటూ ఒక సెక్యూర్ లెవెల్కి వచ్చిన తర్వాత చేయగలుగుతాం.
ఆ చేసే క్రమంలో ఓకే తప్ప మనము ఎదిగే టైంలో మొత్తం దేన్ని ఒకదానిపైన పెట్టాలి. సంతోషం కావాలి అనుకుంటే మన కష్టాన్ని పక్కన పెట్టాలి. లేదు ఫ్యూచర్లో అద్భుతంగా బతకాలనుకుంటే కష్టం పైన కాలు పెట్టాలి. నేను కష్టం పైన కాలు పెట్టాను. ఎందుకో ఆ ఈశ్వరుడు నాకు ఆ బుద్ధి ఇచ్చాడు. అసలు మీతో మాట్లాడుతుంటే ఎంత గోల్డెన్ వర్డ్స్ ఆఫ్ లైఫ్ లాగా అనిపిస్తుంది నవీన్ గారు. నిజంగా చెప్తున్నా, రెండిటి మీద బ్యాలెన్స్ చేయాలని, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలని తాపత్రయపడుతూ జీవితం అంతా స్ట్రెస్తోనే నడుపుతారు చాలామంది. లేదు, ఒకటే లైఫ్లో క్లారిటీ, సంతోషమా లేకపోతే కెరియరా, ఏది ఏది ఇంపార్టెంట్. కెరియర్ బాగుంటేనే సంతోషంగా ఉంటాం. అంతే, అది సంతోషాన్ని ముందు పట్టుకోకూడదు. ఒక హానీ ఉంటుందమ్మా, ముందు స్పూన్తో తినేసి ఆ క్షణం మర్చిపోతాం. అంత తినతో తినండి, ఎంత ఎంజాయ్ చేస్తుందని. లైఫ్ కూడా అంతే, కెరియర్ పైన ఫోకస్ చేద్దాం, కెరియర్ గురించి ఆలోచిద్దాం. కెరియర్ అంటే ఒక డబ్బే కాదు, ప్రతిదీ ఉంటుంది. అలా ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. కెరియర్ అంటే ఒక డబ్బు మాత్రం అనుకోకూడదు. సక్సెస్ మొత్తం కెరియర్ లానే చూసుకోవాలి మనం. సార్, మీరు మీ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫస్ట్ డిజైన్ ఏది చాలా మంచి పాపులారిటీ తీసుకొచ్చింది? అంటే ఆ మూమెంట్ ఉంటుంది కదా, నవీన్ దగ్గర ఈ ఐటమ్ అసలు తోపు అంతే అని ఫస్ట్ కాంప్లిమెంట్. నిజం చెప్పండి, డాక్టర్ నైనారెడ్డి అని చెప్పి ఉంటుండ్రు. తను డీజీఓ నిర్మల్లో, డాక్టర్ నరేందర్ రెడ్డి అని చెప్పేసి. తను నా దగ్గర డిఫరెంట్ ఆర్నమెంట్ని దుబాయ్లో చూసింది. యాక్చువల్గా దుబాయ్లో చూసి అక్కడ బడ్జెట్ లేదు, వాట్ ఎవర్ టైం లేదో కొనలేదు, దాన్ని నా దగ్గర చేయండి అని చెప్పారు. నన్ను అప్పుడు నేను వాళ్ళ ముందు చేతి కట్టుకుని నిలబడేది. వాళ్ళప్పుడు పెద్ద పెద్ద డాక్టర్స్, వాళ్ళ ఇంటికి పోవాలని కోరుకుంటుంది, అంత పెద్ద బిల్డింగ్ వాళ్ళది. అలాంటి వాళ్ళ ముందు నేను నిలబడి ఆర్డర్ తీసుకొని దాన్ని ఒక 10 days కష్టపడి 3 సార్లు హైదరాబాద్ ట్రావెల్ చేసి దాన్ని తయారు చేసుకొని వచ్చాను. ఆ మేడం వండర్. అక్కడ ఉన్న బడ్జెట్ అప్పుడు చెప్పింది, నవీన్ అన్ని లక్షలైంది, నువ్వు ఇంత తక్కువ ఎలా చేసావు అని చెప్పేసి. అడగచ్చా ఎంత రేటు? సుమారు 22 years బ్యాక్ అది సుమారు 6.5 లక్షలు. మీరు ఎంతకు చేశారు అది? నేను దాన్ని సుమారు 1,30,000 తక్కువ చేశాను. బాబోయ్ నవీన్ గారు, అప్పుడే ఆ జనం తక్కువ చేశాను. ఆమె ఆనందానికి హద్దు లేవు ఇంకా. అప్పటికి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, మంచి డిజైన్స్ పైన అవగాహన ఉన్న వాళ్ళు. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అలా ఆమె చేసిన తర్వాత తన సర్కిల్లో ఉన్న చాలామంది డాక్టర్స్ నాకు క్లయింట్స్గా మారిపోయారు. చేపిస్తే నవీన్ దగ్గర చేయించాలి, నిర్మల్ జిల్లాలో నవీన్ అంటాడు, కొత్తగా ఆలోచిస్తాడు, దాంతోపాటు ఎక్కువ సర్వీస్ ఇస్తాడు. ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేసేవాడిని. పెద్ద పెద్ద షాప్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ అసలు మేము చేస్తాము అన్నంత ధీమాగా ఉండేవాళ్ళు. బట్ నాకేంటంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కోరిక ఉండేది. అలాంటి ఇల్లు చూడాలి, అలాంటి వాళ్ళతో మాట్లాడాలని ఆశ ఉండేది నాకు. కాబట్టి నేను ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ స్వర్ణ డాక్టర్, డాక్టర్ రంజిత, డాక్టర్ సరోజ, వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తానంటే నా అభివృద్ధికి వాళ్ళకు మెట్లు. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం నా జర్నీ స్టార్ట్ కాలేదు. ఏదో ఒక సందర్భంలో నాన్న ఇచ్చారనో, పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మ పెట్టిందనో, పెళ్ళికనో, ఫంక్షన్ కనో, బారసాలకనో, ఏదో ఒకటి ఇట్లా గోల్డ్తో ఒక ఎమోషన్ ఉంటుంది. ఏదన్నా మీరు తయారు చేసిన డిజైన్ ఎవరినన్నా బాగా ఎమోషనల్గా కదిలిచ్చిందా? అంటే అసలు చూసి ఆ ఐటమ్ అది వేసుకున్న తర్వాత కళ్ళమ్మంటే నీళ్ళు వచ్చిన క్షణాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? 1 year బ్యాక్ ఒక క్యాన్సర్ పేషెంట్ కీమోథెరపీ తీసుకుంటుంది. బట్ ఆ అమ్మాయికి ఒక కోరిక, ఒక ఆర్నమెంట్ వేసుకోవాలని చెప్పేసి. ఆ ఆర్నమెంట్ వేసుకోవడం ద్వారా ఆమె హెల్త్ బాగుందని ఎవరో మా ఆత్మలు చెప్పినట్టున్నారు. అలాంటి కొన్ని స్టోన్స్ తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారి సాయంతో నేను వాళ్ళు అడిగారంట. వాళ్ళ నాన్నగారు వేరే స్టోర్స్లో, పెద్ద పెద్ద స్టోర్స్ కూడా అడిగారు. ఎవరు కూడా ఇంత తొందరగా ఇవ్వడం కానీ, ఇంత బడ్జెట్లో ఇవ్వడం కానీ చేయమని చెప్పారు. అంటే దానిలో లాభం ఏం రాదు, రిస్క్ ఎక్కువ. ఒక బండని కొట్టి చిన్న ఎలుకను పట్టుకోవడం కాబట్టి ఎవరు ఎక్కువ సాహసించలేరు, ఎందుకు చేయాలి అని చెప్పేసి. బట్ నేను వాళ్ళ ఫాదర్ నాకు చెప్పాడు, మా కూతురు ఇలా క్యాన్సర్ పేషెంట్ అండి, తనకు ఇంట్రెస్ట్ ఇంట్లో చేసుకుంటుంది, మీరు చేయండి అని చెప్తే నేను దాన్ని అద్భుతంగా ఒక 9 days కష్టపడ్డాను. డ్రాయింగ్కి దానికి అంత కష్టపడి కొంతమంది స్పెషలిస్ట్తో చేయించాను. బడ్జెట్లో వచ్చింది అద్భుతం. ఆ అమ్మాయి అంది, నేను ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా మీరు చూపించిన, అంటే మీరు చేసిస్తున్న మాట ఫస్ట్ నాకు ఆనందాన్ని ఇచ్చింది. మీరు ఆర్నమెంట్ చేసిన తర్వాత నాకు ఇంకా బతకాలని ఉందని ఒక మాటని కళ్ళనీళ్ళు తెచ్చుకుంది. అది వేసుకొని ఉండాలని చెప్పింది. అది అద్భుతం. నా జీవితంలో అలాంటి క్షణాన్ని నేను మర్చిపోలేను. నిజంగా మీరు చెప్తుంటే మాకే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది నవీన్ గారు. మళ్ళీ బతకాలని ఆశ కలిగించే వేసుకోవాలి అనిపించింది. అందులో ఒక మంచి మీనింగ్ కూడా ఉంది. అందులో ఒక దక్షిణామూర్తి స్వామి ఉంటుంది. అందులో సప్త ఋషులు, సప్త సముద్రాలు దాటిని డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాదు నవీన్ గారు, ఇప్పుడు ఇన్ని ఇయర్స్గా మీరు గోల్డ్ బిజినెస్లో ఉన్నారు కదా, బంగారాన్ని చూడని వెంటనే ఒక 5 సెకండ్లలో ఇది ఒరిజినల్ గోల్డా ఫేక్ గోల్డ్ అని చెప్పగలరా? ఎట్లా చెప్తారు? అంటే మాకు అనుభవం ఉంటుంది, మీరు చెప్పగలుగుతాము. బట్ ఈ మధ్యలో ఎలా అయిందంటే కంప్లీట్ కాపర్ బేస్డ్ గోల్డ్, సిల్వర్ పైన గోల్డ్ పాలిష్ వచ్చింది కాబట్టి కొద్దిగా మేము కూడా గుర్తుపడడం కష్టంగా మారే రోజులు వచ్చేసాయి. ఒక 5 to 6 years బ్యాక్ చూసుకుంటే చెప్పేవాళ్ళం, ఓకే పట్టుకొని చెప్పేవాళ్ళం. బట్ పట్టుకొని ఇది ఎంత ప్యూరిటీ ఉందని చెప్పే అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అది 24 carats, 22 carats, 18 carats అని చెప్పేసి ఇలా చూసి పట్టుకొని చెప్పగలుగుతాం. అంటే చాలా మంది విశ్వకర్మలకు నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగి దాంట్లోనే కాబట్టి. బట్ ఈ మధ్యలో ఏమైందంటే ఈ ఎక్కువ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసి, ఎక్కువ మెటల్స్ అందుబాటులోకి వచ్చేసి కొద్దిగా గుర్తుపడడం కష్టంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఆర్నమెంట్ పైన BSI హాల్ మార్క్ని కొనేటప్పుడు గమనించాలి కంపల్సరీ. 24 carats గోల్డ్ బిస్కెట్ పైన గవర్నమెంట్ యొక్క చిన్న నంబర్ ఉంటుంది, దాన్ని చూడాలి.
అన్ని 24 క్యారెట్స్ ఉండవు. అలాగే ప్రతి కొనే ఆర్నమెంట్ పైన కూడా BSI హాల్ మార్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మాది విజయవాడ అండి. విజయవాడలో నేను ఒకళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కూడా చేశాను, ప్రమోషన్ చేశాను. అదేంటంటే గోల్డ్ షీట్ జ్యువెలరీ అనమాట. సో బేసికల్గా ఐటమ్ అది కాపర్ ఉండొచ్చు, లేకపోతే ఎనీ మెటల్ సూటబుల్గా దాని మీద జస్ట్ గోల్డ్ షీట్ వేస్తారు. నాకు తెలిసి అది మా జ్యువెలర్స్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, సుధాకర్ గారు ఆత్మీయుడు నాకు. పుస్తుల తాడు కావాలి అని చెప్పి మేము కొనుక్కోలేమండి గోల్డ్లో, ఇదైతే గోల్డ్ లానే ఉంటుంది. ఇన్ని రకాల ఆల్టర్నేటివ్స్ ఆఫ్ గోల్డ్ వచ్చినప్పుడు జనాలు మీరేమంటారు చెప్పండి, 22 క్యారెట్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటరా, లేకపోతే ఇలాంటి వాటితో కూడా మనం ఇన్వెస్ట్ చెయ్యొచ్చా? 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి, ఫస్ట్ మీ సర్కిల్ ఎలా ఉంది మీరు గమనించుకోవాలి. మీరు తిరిగే ఫంక్షన్స్ ఎలా ఉంటాయి గమనించుకోవాలి. మీ బడ్జెట్ ఎలా ఉంది గమనించుకోవాలి. ఒకవేళ పుష్కలమైన బడ్జెట్ ఉండి మీ సర్కిల్ కూడా ఆ రేంజ్లో ఉంటే మీరు 22 క్యారెట్స్కి వెళ్ళిపోవడం బెస్ట్. ఎందుకంటే ఒక స్వచ్ఛమైన పాలతో చేసిన టీ టేస్ట్ వేరే ఉంటుంది, చూడడానికి సేమ్ ఉన్నా కూడా అనుభవించే తీరు వేరే ఉంటుంది. కాబట్టి మీకు బడ్జెట్ ఉండి మీ సర్కిల్ బాగుందంటే 2 ఆర్నమెంట్స్కి ఒకటే ఆర్నమెంట్ చేయించుకోండి, బట్ 22లో చేయించుకోవడం అనేది ఉత్తమం. ఒకవేళ లేదు, డబ్బులు లేవు, అంత బేర్ చేయలేను, బట్ అయినా కూడా నేను కొన్ని ఫంక్షన్స్ అటెండ్ చేయలేను అనుకున్నప్పుడు మీకు సిల్వర్ జ్యువెలరీ ఉంది. మా జ్యువెలర్స్ సుధాకర్ గారు ఉన్నారు, తను కూడా సపోర్ట్ చేస్తారు, చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం అనుకుంటే ఖచ్చితంగా 22 క్యారెట్స్ ఆర్నమెంట్స్ తీసుకోవాలి. పెట్టుకోవాలనుకుంటే, దాచుకోవాలనుకుంటే మాత్రం 24 క్యారెట్స్ బిస్కెట్స్ తీసుకొని దాచుకోవాలి. పర్ఫెక్ట్. గోల్డ్ అందరం కొంటూ ఉంటామండి, కానీ తప్పులు కొంటామా, రైట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామా నిజంగా తెలియదు. ఒక సీక్రెట్ చెప్పండి జనాలకి, బంగారం కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని సీక్రెట్లు చెప్పండి నవీన్ గారు. ఫస్ట్ బంగారం కొనుక్కునేటప్పుడు మీకు నమ్మకమైన వ్యక్తి దగ్గర కొనుక్కోవాలి. అది ఊర్లో ఉన్న ఇచ్చిన బంగారమే, పట్టణంలో ఇచ్చిన బంగారమే, అమెరికాలో ఇచ్చిన కూడా బంగారమే. ఆ బంగారం పైన ఖచ్చితమైన 24 క్యారెట్స్ 999.9 అని ఉండాలి. దానిపైన గవర్నమెంట్ యొక్క చిన్న నంబర్ ఉంటుంది, అది మీకు తెలిసిపోతుంది చూస్తే. ఆ నెంబర్ చూపించమని చెప్పాలి కంపల్సరీ. ఆ బిస్కెట్ పైన ఆ నెంబర్ ఉండాలి. అలాంటి బిస్కెట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా ఉత్తమం. లేదు మీరు ఆర్నమెంట్స్ కొంటున్నప్పుడు మాత్రము రాళ్ళకి ఎక్కువ డబ్బులు పెట్టదండి. వజ్రాలు, పోల్కీసు, కొలంబియన్ ఎమరాల్డ్స్, జాంబియన్ ఎమరాల్డ్స్ అవన్నీ పెట్టకూడదు. దానివల్ల లాస్ ఎక్కువ ఉంటుంది. మీరు బంగారంలోనే అద్భుతమైన డిజైన్స్ చూడండి, నక్షి, కుందన్ అలాంటివి. ఎక్కువ రాళ్ళు లేని ఆర్నమెంట్స్ని కొనుక్కుంటే మీరు వేసుకోవచ్చు, బ్యాంక్లో పెట్టుకోవచ్చు, ప్లస్ దాంతోపాటుగా సెక్యూర్ కూడా ఉంచుకోవచ్చు. ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు ఆర్నమెంట్ కొనండి. లేదు ఎంజాయ్ నాకు అవసరం లేదు, షో ఆఫ్ అవసరం లేదు, ఓన్లీ పర్టికులర్ నా పాప పెళ్ళికి కొని పెడుతున్నాను, నా కూతురు చదువుకు కొని పెడుతున్నా అంటే బిస్కెట్ మాత్రమే కొనండి. మీరు ఏది కొన్నా అమ్మడానికి టైం పట్టచ్చు. ఒక భూమి కొన్నా అమ్మడానికి టైం పట్టచ్చు, ఒక ఇల్లు కొన్నా అమ్మడానికి టైం పట్టచ్చు, ఒక పంట కొన్న అమ్మడానికి టైం. బట్ బంగారం మాత్రం విత్ ఇన్ ద అవర్స్లో మీకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారంపై ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఉత్తమం. యాక్చువల్లీ మీరు రాళ్ల మీద ఇన్వెస్ట్ చేయొద్దు అన్నప్పుడు ఒక్కసారి వాల్కెనాలు పగిలినాయి అంతే. అవే కదా అందంగా ఉంటాయి, డైమండ్స్, పోల్కీస్, అన్కట్స్, ఎమరల్డ్స్, ఇవే కదా అందంగా ఉంటాయి. ఎందుకు అనద్దు అంటున్నారు? ఒక ఆడతల్లికి, ఆడపిల్లకి అందమైన బంగారం ఏం కాదు, ఒక అమ్మాయే అందమైంది. అమ్మాయిని మించిన అందం ఇంకెక్కడ ఉండదు. ఈ బంగారం అది మన ద్వారా దానికి విలువ రావాలి తప్ప దాని ద్వారా మనకు విలువ వస్తే మనం ఏందండి, మనం ఎంత గొప్ప వాళ్ళని చెప్పండి. పరమేశ్వరుడు మనం అద్భుతంగా తయారు చేశారు, అంతకన్నా అందం ఉందో బంగారంలో. జస్ట్ ప్యూర్ గోల్డ్తో ఆర్నమెంట్ చేసుకుంటే అందరూ కూడా అద్భుతమైన కళ. ఒకప్పుడు మీరు సావిత్రిని గమనించండి, ఒకప్పుడు శ్రీదేవిని గమనించండి, ఒకప్పుడు అమ్మవారిని చూడండి, ఇక్కడ రాళ్ళు పెట్టుకుందా, స్వచ్ఛమైన పెద్ద పెద్ద కడియాలతో అలంకరణ చేసుకోలేదా. మన వెస్టర్న్ ఖర్చులు ఉన్నాం కాబట్టి ఇలాంటి రాళ్ళు రప్పలపైన మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి మన హిందూ అంటారు కదా నవీన్ గారు, గోల్డ్కి వాటికి కూడా వెయిట్ తీసేస్తున్నాము, బైబ్యాక్ చేసినప్పుడు వాటి మీద కూడా 80% ఇస్తాము, దానికి కూడా సర్టిఫికేషన్ ఇస్తాము, మరి ఇన్ని చెప్తున్నారు కదా. చెప్పొచ్చండి. ఒక విషయం అడగాలి మీరు. సరే మీరు రాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా రాళ్ళకి డబ్బులు ఇస్తారండి? మీ షాప్లో కాకుండా పక్క షాప్లో కూడా రాళ్ళకి డబ్బులు ఇస్తారండి అని అడగండి ఒకసారి. ఇవ్వరు. ఏ షాప్లో కొంటే ఆ షాప్లోనే. ఒక విలువైన వస్తువు ఎక్కడైనా ఎక్స్చేంజ్ కావాలి కదా, నా షాప్లో ఎందుకు ఎక్స్చేంజ్ కావాలి? పాయింటే సింపుల్. బంగారం ఉంది, 9 months హాల్ మార్క్ ఉంటుంది. మీరు కోయంబత్తూర్లో అమ్మండి, కలకత్తాలో అమ్మండి, కాలిఫోర్నియాలో అమ్మండి, వస్తుంది. అదే రాళ్ళని మీరు అమ్మండి, వస్తుందా? ఒక విలువైన వస్తువు అయినప్పుడు ఎందుకు వస్తుంది చెప్పండి? నేను అంటాను విలువైన వస్తువు ఎక్కడైనా ఎక్స్చేంజ్ కావాలి. ఒక మంచి ప్రోడక్ట్ ఎక్కడైనా కొద్దిపాటిని ఎక్స్చేంజ్ కావాలి. అసలుకే రాదు అంటే ఇప్పుడు మీరు ఎక్కడో ఊర్లో కొన్ని ఆర్నమెంట్ తీసుకొచ్చి రాళ్ళకి డబ్బులు ఇవ్వండి, నేను ఎందుకు ఇస్తాను చెప్పండి? నా దగ్గర ఉన్న రాళ్ళు వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పండి? బంగారం మాత్రం రీయూజ్ చేసుకోవచ్చు, బంగారాన్ని 100 సార్లు కరిగి ఆర్నమెంట్ చేసుకోవచ్చు. కాబట్టి బంగారానికి డబ్బులు వస్తాయి. ఒక రాళ్ళని మార్చుకోలేము కదా. అంత షో ఆఫ్. మీ ఫేస్ పైన ఉన్న ఫేషియల్ లాంటిది మాత్రమే అది, కడిగేస్తే పోతుంది, పనికిరాదు. మీ ముఖమే బంగారం. ఉంటేని చాలా గట్టిగా నిబ్బరం చేసుకొని మీతో మాట్లాడాలి, లేకపోతే బోల్డ్ నిజాలు ఇట్లా బయటకు వస్తూ ఉంటాయి. సరే, ఈ మాటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు నడుస్తున్న ఒక పాయింట్ గురించి అడుగుతాను మిమ్మల్ని. సార్, ఇప్పుడు డైమండ్స్ అంటే అసలు ఇష్టపడని ఆడవాళ్లే ఉండరు. అందులో మైండ్ డైమండ్స్ అని,
Yes. అండ్ సాక్షాత్తు మన ఇండియన్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తున్నటువంటి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. Yes. ఈ రెండు పక్క పక్కన పెడితే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎకనామికల్, చక్కగా ఎవరైనా కొనుక్కోవచ్చు. మైన్ డైమండ్స్ వెరీ ఎక్స్పెన్సివ్. రెండిటికి ఏం తేడా లేదు, సేమ్ మైన్ డైమండ్స్ లానే ఇవి కూడా డీ కట్, డీ క్వాలిటీ, ఎక్సలెంట్ కట్, అసలు ఎక్సెట్రా సేమ్. ఎస్, దాని గురించి మీకు చెప్పాలి అంటే ఒక టెస్ట్ ట్యూబ్ బేబీకి నార్మల్ డెలివరీ బేబీకి తేడా ఏమైనా ఉంటుందా? ఏముండదు. టెస్ట్ ట్యూబ్ బేబీ అందుకు ఓన్లీ బాక్స్లో తయారవుతుంది, నార్మల్ బేబీ మన కడుపులో తయారవుతుంది. సింపుల్. వాడు ఎన్ని సంవత్సరాలు బతుడు, వీడు ఎన్ని సంవత్సరాలు బతుడు, వాడికి అదే నాలెడ్జ్ ఉంటుంది, వీడికి అదే నాలెడ్జ్ ఉంటుంది, వాడు అలానే చదువుకుంటాడు, వీడు అలానే చదువుకుంటాడు, ఏం తేడా లేదు. బట్ అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ టెస్ట్ ట్యూబ్ బేబీ, ఇది కొద్దిగా తక్కువ. ఇక్కడ ఏంటంటే డైమండ్స్ అనేది లోపంచి తీయాలి, మట్టిలో నుంచి వెతకాలి, దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, కాబట్టి అది న్యాచురల్ లుక్ ఉంటుంది అన్న ఫీలింగ్తో మనము 46,500 మేము ఇస్తున్నాం క్యారెట్. ఇప్పుడు 46,500తో VVSEF విత్ IGI సర్టిఫికేషన్. వజ్రాల్ని నేను తయారు చేయను, మీరు తయారు చేయరు, ఇంకొకటి కూడా తయారు చేయరు, ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి. దాన్ని IGI సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ జమాలజికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ సర్టిఫికేట్ నమ్మి కొనాలి. అంతకుమించి నవీన్ గోల్డ్ పెద్ద అయినా ఇంకొక పెద్ద అయినా పూర్తి నాలెడ్జ్ ఉందని ఎవరికి నాలెడ్జ్ ఉండదు, ఓన్లీ సర్టిఫికేషన్లు ఉన్న దాన్ని బట్టి అమ్ముతాం. ఇప్పుడు న్యాచురల్ డైమండ్ ఏ విధంగా లుక్ ఉంటుందో ల్యాబ్ గ్రోన్ డైమండ్ అదే విధంగా లుక్ ఉంటుంది. న్యాచురల్ డైమండ్ ఎన్ని సంవత్సరాలు లైఫ్ వస్తుందో ఇది కూడా అన్ని సంవత్సరాలు లైఫ్ వస్తుంది. ఈ న్యాచురల్ డైమండ్కి ఏ విధంగా VVSEF విత్ IGI సర్టిఫికేషన్ ఉంటుందో ల్యాబ్ గ్రోన్ డైమండ్ కూడా సేమ్ అదే సర్టిఫికేట్ ఉంటుంది. అలాంటప్పుడు 46,500 పెట్టి కొనాలి, ఒక షో ఆఫ్. నేను రోల్స్ రాయల్స్ కార్లు ఎందుకు తిరగాలి, బెంజ్ కార్లు ఎందుకు తిరగాలి? ఎవరికి చెప్తాం నవీన్ గారు, ల్యాబ్ గ్రోన్ డైమండే మైండ్ డైమండ్ అంటే ఎవరు కాదంటారు? అలా ఏముండదు, నమ్ముతారు, చూసే వాళ్ళకి తెలుస్తుందా మనకి? అది నా పాయింట్. తెలిసే సమస్యలు రెండుని పక్కన పెట్టినప్పుడు మీకు చూపులో మాత్రం ఏం డిఫరెన్స్ ఉండదు. నవీన్ గారు, నాకు అనిపిస్తుంది నిజంగా అన్ని లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్న మైండ్ డైమండ్స్ కి అదే లుక్ ఇంకా తక్కువ, ఇంకా సగానికి సగం బడ్జెట్ లో వస్తున్నటువంటి ల్యాబ్ గ్రోన్ మీద పెట్టడం వైజే కదా. ఖచ్చితంగా బెస్ట్ పెట్టాలి. ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టండి చెప్పండి. ఇంకో ఎగ్జాంపుల్, మంచి క్వశ్చన్ అడిగారు. సపోజ్ మీరు డైమండ్స్ కొన్నారు, ₹1,00,000 పెట్టి కొన్నారు, నా దగ్గర కొన్నారు, నేను 80% రిటర్న్ చేస్తాను చెప్తాను, అంటే ఎంత వస్తుంది? ₹80,000 మీకు రిటర్న్ వస్తుంది. అంటే ఎంత లాస్ అయ్యారు? 20,000 లాస్ అయ్యారు. ₹1,00,000కి మీరు నా షాప్లో రిటర్న్ చేస్తే 20,000 లాస్ అయ్యారు, పక్క షాప్లో రిటర్న్ చేస్తే చెప్పలేము. మరి ఇంకా అదే ఈ ₹1,00,000 ప్రోడక్ట్ మీకు ల్యాబ్ గ్రౌండ్లో 20,000కి వస్తుంది. అవును, ₹1,00,000 వాళ్ళు కూడా బైబ్యాక్ చేసినప్పుడు 80% ఇస్తానంటున్నారు. ల్యాబ్ గ్రౌండ్కి ఇచ్చే అవకాశం ఉండదు. కొన్న షాప్ లోనే రిటర్న్ చేసుకుంటే వాళ్ళు 80% ఇస్తామని అయితే చెప్తున్నారు. నాకు దాని గురించి అవగాహన లేదు. బట్ నేనంటాను, ఈ ₹1,00,000 విలువైన మైన్ ఇక్కడ ల్యాబ్ గ్రౌండ్లో 20,000కి వస్తుంది. ఇది అమ్మినప్పుడు మీకు 20,000 లాస్ అవుతుంది, ఇది అమ్మినప్పుడు 20,000 లాస్ అవుతుంది. కాబట్టి మీరు సేమ్ లుక్ ఉన్నప్పుడు ఎందుకు డబ్బులు పెట్టడం? అమ్మయ్యా, ఇది కూడా ల్యాబ్ గ్రౌండ్ లో మీరు కొనద్దు అంటారేమో, అది మళ్ళీ రాళ్ళు అంటారేమో అని కొంచెం కష్టపడి అడిగాను. అమ్మయ్యా, అది అయితే వైస్ డెసిషన్ అంటారు. కానీ నేనంటాను, నా దృష్టిలో నేను నా కూతురు ఉంటే, నా చెల్లెలు ఉంటే, అమ్మ రాళ్ళ కన్నా ఎక్కువ దయచేసి బంగారానికే పెట్టండి అని చెప్తాను. నవీన్ గారు, ఒక సీక్రెట్ క్వశ్చన్ అడుగుతా, ప్లీజ్. మీరు ఆనెస్ట్ గా చెప్పాలి. ఖచ్చితంగా. గోల్డ్ మాఫియా ఉందా లేదా? నేను అంత పెద్దగా నాకు తెలియదండి, నాది చిన్న ప్రపంచం. నేను ఒక చిన్న వర్కర్ నుంచి నా వర్క్ స్టార్ట్ చేసిన, నాకు కస్టమర్తో మాట్లాడడం తెలుసు, కస్టమర్ని కన్విన్స్ చేయడం తెలుసు, కస్టమర్కి అద్భుతంగా ఇవ్వడం తెలుసు. అంతే తప్ప ఈ మాఫియా ఉంటుంది, తక్కువ రేట్లో బంగారం వస్తుంది అనే దాని గురించి ఆలోచించను, ఎప్పుడు ఆలోచించలేదు, ఆలోచించాల్సిన అవసరం లేదని కోరుకుంటా. బిల్లుతో కొంటే షాపుల్లో కొనాలి బిస్కెట్లు, అదే వీళ్ళ దగ్గర తీసుకుంటే కానీ తక్కువ రేటుకి కొనచ్చు. అలాంటి బంగారాన్ని నమ్మచ్చా? అందుకనే అడిగాను, బంగారాన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి? బంగారాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ది మీరు కొన్న తర్వాత ఫస్ట్ బంగారం కొంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కొనండి అబ్బా. మీకు ఎవరైతే మీకు పెద్దవాళ్ళు అడగండి, మీ అమ్మమ్మని, మీ తాతయ్యని, మీ నాన్నని అడగండి, వాళ్ళకి తెలుసు ఊర్లో మంచి బంగారం దొరుకుతుంది, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి బిల్లు ఉన్నా లేకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళే మీకు బిల్. అది అనాదిగా వస్తున్న అవసరం. ఈ మధ్యలో ఐటీ పిల్లలకు, కొంతమంది కార్పొరేట్ ఎంప్లాయీస్కి తెలియక నాకు బ్రాండ్ని చూసిపోతున్నారు తప్ప ఎక్కడ ఏముండదు. బంగారం 24 క్యారెట్స్ ఎక్కడ కొన్నా ఒకటే, ఇబ్బంది ఏం లేదు. సో 24 క్యారెట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చాలా బెస్ట్. మీ వయసు పెరిగినట్టుగానే బంగారం కూడా పెరుగుతుంది, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ నష్టమేం లేదు. అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఒకే దానిపై పెట్టకూడదు. కాస్తంత భూమి ఉండాలి, కాస్తంత బంగారం ఉండాలి, కాస్తంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, కాస్తంత ఫ్రెండ్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, లైఫ్ లో అన్ని షేర్స్ ఉండాలి. ఎక్కడ తీసుకెళ్తారు నవీన్ గారు గోల్డ్ రేట్ ని? చెప్పలేము, 1,20,000 అయ్యే అవకాశం ఉంది అంచనా. రేపు శ్రావణ మాసం టైం కా అనుకుంటున్నాను. అంటే ఎవరు ఇమేజ్ చేయలేరు అంత. ఇప్పుడు అడుగుతా చాలా మంది, నవీన్ గారు రేటు పెరుగుద్దా అంటే నాకు తెలియదు. సెన్సెక్స్ షేర్ మార్కెట్ పైన ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎవరైనా అంచనా వేయడమే. సో ఇప్పుడు మనం గోల్డ్ తీసుకున్నప్పుడు కానీ, స్టోన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కానీ సర్టిఫికేట్స్ ఇస్తారు కదండి. గోల్డ్ కూడా ఇంత ప్యూరిటీ అని అంటారు, 22 అంటారు, 24 అంటారు, వాట్ ఎవర్. ఆ ప్యూరిటీ సర్టిఫికేట్స్ లో కూడా ఏమైనా స్కామ్ ఉంటుందా నవీన్ గారు? అలా ఉండదండి. 99.9 అంటే ఎవరు కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళు లైసెన్స్ తీసుకొని చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఉపాధి కాబట్టి వాళ్ళు తప్పు చేసే అవకాశం ఉండదు. దాంతో సర్టిఫికేట్తో పాటుగా ఇప్పుడు మీకు ఆర్నమెంట్ పైన కూడా హాల్ మార్క్ వచ్చింది కాబట్టి ఇంకా అలాంటి మోసాలు చేసే అవకాశం ఉండదు.
మార్కెట్లో మోసాలు తక్కువ, లాభాలు ఎక్కువ తీసుకుంటారు అంతే తప్ప మోసం చేయడం అంటే అందరూ భయపడతారండి. ఓకే, అంతవరకు అయితే అట్లీస్ట్ సేఫ్ జోన్లో ఉన్నాం అనమాట. సరే నవీన్ గారు, మీ దగ్గర కస్టమైజేషన్ చాలా బాగుంటుంది అని చెప్పి చాలా మంది వస్తుంటారు, అది మీరు ఫేమస్. మీరు చెప్పారు టెక్నీషియన్స్ చేత కష్టపడి ఎక్కడెక్కడికో వెళ్ళి చేయించేవారు అన్నారు, అది మీ యూఎస్పీ. ఎవరైనా కస్టమర్ మీ దగ్గరికి ఒక బిజార్ డిజైన్ తీసుకొచ్చి, అమ్మో అసలు ఇంత కష్టమైన డిజైన్ నేను చేయలేను అని మీకు అనిపించేది ఒక వింత డిజైన్, అది మీరు మాత్రమే చేసి సక్సెస్ కొట్టింది ఏమన్నా మూమెంట్ ఒక్కటి ఉందండి. సింగపూర్ సునీత గారు అని చెప్పేసి కొన్ని రాళ్ళు ఇచ్చారు. ఎవరెవరు? సింగపూర్ సునీత గారు సింగపూర్ దాన్ని ఇప్పటికే ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది. తను నాకు కొన్ని డిఫరెంట్ రాళ్ళని పంపించింది, అది ఎవరు చేయలేరు కూడా. అంటే అంత రిస్క్ తీసుకోరు. ఒక 15 days కష్టపడి 1000 రూపాయలు సంపాదిస్తే ఏమొస్తుందో చెప్పండి. అలాంటి నా పొజిషన్ ఉన్న వాళ్ళు, అలాంటి ఆర్మీ నవీన్ గారు తప్పదు మీరు చేయాల్సిందని చెప్పి నన్ను, అంటే నాకు మంచి పరిచయం, తను నువ్వు చేయాల్సిందని చెప్పి చేయించింది. అది అద్భుతం. దాన్ని నేను 3 months టైం తీసుకున్నాను 1000 రూపీస్ కోసం. అంటే నా వాడిన గోల్డ్ మాత్రం ఓన్లీ 7 to 8 grams, బట్ అది చాలా పెద్దగా ఉంటుంది ఆ రాళ్ళు. దాన్ని డిజైన్ చేయడానికి నేను చాలా తిరిగాను. ఇప్పుడు ఏం నడుస్తుందండి గోల్డ్ లో ట్రెండ్? మొన్నటి దాకా నక్షి అన్నారు, యాంటిక్ అన్నారు, తర్వాత జిలేబీ గోల్స్లు అన్నారు, గాజుల పేరు అన్నారు, అలా ఏదేదో వస్తుంది. వాస్తవం చెప్పాలి అంటే కస్టమర్కి నచ్చింది టేస్ట్ ట్రెండ్ అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీకి ఒక డిజైన్ ఉంటుంది. కొంతమంది ఉంటారు రిచ్ కిడ్స్, వాళ్ళ డైమండ్ తప్ప ఇంకోటి తెలియదు, వాళ్ళు డైమండే ఇస్తారు, అది వాళ్ళకు అంతే, అది గ్రేట్ అనుకుంటారు. కొందరికి కుందన్ ఉంటుంది ఆ సర్కిల్, ఆ కుందనే గ్రేట్. కొందరికి నక్షి ఉంటుంది, కొందరు నక్షియే గ్రేట్. అంటే పర్టికులర్ ఇదే ప్యాషన్ చెప్పడానికి అవకాశం లేదు. ఒక షాప్లో ఒక రకమైన క్లయింట్స్ ఉంటారు, ఇంకో షాప్లో ఇంకో రకమైన క్లయింట్స్ ఉంటారు. అంటే ఆయన ఒక నాలెడ్జ్, ఆయన ఇన్వెస్ట్మెంట్ బట్టి క్లయింట్స్ ఉంటారు కాబట్టి అది వాళ్ళకి అలా కనిపిస్తుంటుంది. ఏది పెద్ద గొప్పది కాదు, ఏది తక్కువేం కాదు, ఎవరికి నచ్చింది అదే గొప్ప. సో బేసికల్గా మీ దగ్గర అయితే మాత్రం ఒక మిడిల్ క్లాస్ క్లయింట్ దగ్గర నుంచి సెలబ్రిటీలు, ఎన్ఆర్ఐ క్లయింట్లు దాకా ఉంటారుగా? ఎస్, నా దగ్గర చిన్న 10,000 శాలరీ చేసుకునే ఒక చిన్న ఎంప్లాయ్ నుంచి ఎవ్రీ మంత్ 25-30 lakhs సంపాదించేవారు క్లయింట్స్ నాకు ఉన్నారు. వాళ్ళ శరీరాకు తగ్గట్టుగా, అంటే నా యొక్క నాలెడ్జ్ ఏంటంటే, నా యొక్క అదృష్టం ఏంటంటే, సపోజ్ దీప్తి గారిని చూశాను, తన స్కిన్ టోన్ ఏంటి, ఆ ఆర్నమెంట్కి ఎలా పాలిష్ చేయాలి, తన హైట్ ఏంటి, ఏ విధంగా మెజర్మెంట్ ఇవ్వాలి, ఆయన నెక్ ఎంత ఉంది, ఇవన్నీ నేను చూస్తాను. ఒక ఆర్నమెంట్ ఎట్లా అసలు నవీన్ గారు ఎట్లా సాధ్యం ఇన్ని విషయాలు చూసి? ఇంతమంది సెలబ్రిటీస్ మా కోసం వస్తున్నారంటే అది ఆశమాష కాదు. ఎవరెవరు వస్తారు మీ దగ్గరికి చెప్పండి? మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూస్తే మీరు దిల్ రాజు గారిని చూడొచ్చు. ఈ రోజు మార్నింగ్ ఉదయం చిరంజీవి గారిని కూడా కలిశాను. దీని గురించి కదా మనం ఇంకా మాట్లాడుకోవాలి. చిరంజీవి గారిని కలిశాను, చంద్రబోస్ గారిని కలిశాను, గంగాధర్ శాస్త్రి గారిని కలిశాను, వితికా షేరు, చాలా మంది అలా చెప్పుకుంటూ పోతే, అంటే వీళ్ళ పేర్లు నాకు వాళ్ళు కొద్దిగా క్లోజ్ గా చెప్తున్నాను, అలా తెలియకుండా చాలా మంది సెలబ్రిటీస్. అంటే నేను హీరోస్ని హీరోయిన్స్ అనుకోనండి. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం కష్టం, అలాంటి డాక్టర్స్ని అపాయింట్మెంట్ తీసుకుంటారు. బిల్డర్స్ ఉన్నారు. నేను ఏంటంటే నా సంకల్పం ఏంటి, నా ఇష్టం ఏంటంటే డబ్బుల్ని ప్రసాదంగా తీసుకోవాలి. ప్రసాదం ఎంత తింటామండి మనం? ఒక స్పూన్ తింటాం కదా, ఎంత టేస్ట్ ఉన్నా కూడా అంత మించి తినలేము కదా. డబ్బు కూడా అంతే, ఎంత వచ్చినా అంత తీసుకోనికి లేదు, అది ప్రసాదంగా తీసుకుని అలవాటు చేసుకుంటే హెల్త్కి బాగుంటుంది. కాబట్టి అందుకని డబ్బులు సంపాదించలేకపోయాను. ఎంత సంపాదించినా ఆ తరం, వాళ్ళ నెక్స్ట్ తరం, ఆ నెక్స్ట్ తరం కూడా కూర్చొని తినాలి. కొండలు కూడా కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించాలి అని అందరు అనుకుంటారు. డబ్బుని ప్రసాదంలా సంపాదించాలి నేను ఎక్కడా వినలేదండి, ఎవరు అనుకోవడమో వినలేదు. అంటే మేము మొత్తం కొద్దిగా స్పిరిచువల్గా ఉండడానికి ట్రై చేస్తాను. అంటే మా గురువులు చెప్పిన మాట ఏంటంటే, ఎంత అవసరం అంత తీసుకో, అంత మించి నీకు అవసరం లేదు. దాంతోపాటు ఇంకొక ఎవరో మహాత్ముడు చెప్పాడు, గరికపాటి వెంకటేశ్వర చెప్పారు, ఒక 6 జతల బట్టలు సరిపోతాయి, అంతమించి ఒకటి ఎక్స్ట్రా వచ్చినట్టు పక్కన పెట్టేసి. ఆ వర్డ్ చాలా ఉంది. మా ఇంట్లో కబోర్డ్స్ 100 బట్టలు పెడతాం కదా, నేను అలా పెట్టలేదు. మధ్య అంతకుముందు కొనేవాని టీషర్ట్స్, బాస్ అవి, ఇప్పుడు ఆఫ్ చేసాను. 6 సరిపోతాయండి. ఎక్సెస్ ఏది కూడా వద్దు. మన బాడీలో కొవ్వుని ఎలా కరిగించుకుంటున్నామో సంపాదన కూడా, వేస్ట్ సంపాదన మొత్తం తీసేయాలి ఫస్ట్, అదే అనుకుంటాను. అందుకే నేను అవసరం లేని డబ్బు, నాకు అవసరం కాని డబ్బుని నేను ఉంచుకోదలుచుకోలేదు. నాకున్న చిన్న డబ్బు సరిపోతుంది. నా పిల్లల వాళ్ళు ఎదగాలి. ఒక వ్యక్తిని స్వేచ్ఛగా వదిలిపెట్టి సంపాదించదు తప్ప చేతి పట్టుకుని ఎన్ని రోజులు నడిపిస్తుంది చెప్పండి? వాళ్ళ మోకాళ్ళ నొప్పులు నడిపిస్తూ ఉంటాయి. పరిగెత్తమని చెప్పాలి. పిల్లలు వాళ్ళు పని చేసుకోవాల్సిందే. అది మా నాన్న చెప్పాడు. గోల్డ్ స్మార్ట్గా కొనాలి అని అంటే ఏమేమి పాయింట్స్ మైండ్లో ఉంచుకోవాలంటే, గోల్డ్ షాప్స్లో అండి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉంటాయి. అందులో ఇన్వెస్ట్ చేస్తే కొంతమంది సపోజ్ వచ్చే సంవత్సరం నా పుట్టినరోజుకో శ్రావణ మాసానికో ఏదో ఒక టైంకి హెల్ప్ అవుతుంది కదా అని అనుకుంటాం. కానీ అలా చేయడం కేవలం ఆ గోల్డ్ షాప్ వాడికే ఉపయోగం తప్ప మీకు కాదు అన్నది కొంతమంది విశ్లేషణ. సో ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి కదా, గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తే అది బెటర్? ఎస్, గోల్డ్లో ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు మీ స్కీమ్ ఉందా లేదని అడగాలండి. అడిగిన తర్వాత వాళ్ళు చెప్తా ఉంటారు. స్కీమ్ కట్టిన తర్వాత ఎలా ఉండాలి ఫ్లెక్సిబిలిటీ అంటే, ఒక మంత్ 10,000 కట్టినా వాళ్ళు ఓకే అనాలి, ఒక మంత్ 15,000 కట్టినా ఓకే అనాలి, ఒక మంత్ 50,000 కట్టినా ఓకే అనాలి. దాంతోపాటుగా వాళ్ళు మీకు వద్దు అనుకుంటే 6 monthsలో క్లోజ్ చేసేటట్టు ఉండాలి, 1 yearలో క్లోజ్ చేసేటట్టు ఉండాలి. మళ్ళీ మనం అడిగితే బిస్కెట్ కూడా ఇచ్చేటట్టు ఉండాలి, ఆర్నమెంట్ కూడా ఇచ్చేటట్టు ఉండాలి, వద్దు అంటే డబ్బులు కూడా ఇచ్చేటట్టు ఉండాలి. ఎవరిస్తారండి అలా ఇచ్చే వాళ్ళకి? ఉన్నారండి, అలాంటి స్కీములు లేవండి. ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. అది కాబట్టి మీరు రావాలి నవీన్ గోల్డెన్ బ్రదర్స్కి.
అలా ఇచ్చేవాళ్ళు అంటే మీరు ఉన్నారు, చాలా అలాగా చాలామంది ఉన్నారు. మీరు వెతికితే కనిపిస్తూ ఉంటారు, వెతకకపోతే కనిపించరు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అలాంటి వాళ్ళతో చేయండి బెస్ట్. యాక్చువల్గా అండి మీరు వెతికితే కనిపిస్తారు అన్నారు చూసారా, ఆ పాయింట్ గురించి అడుగుతున్నాను. పెద్ద పెద్ద గోల్డ్ షాప్లు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చేత ప్రమోషన్స్, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఎవరైనా ఓహో ఇంత పెద్ద చోట కొంటే అది సేఫ్ కాబోలు అన్న ఒక భ్రమలో ఉంటారు. లేకపోతే ఓహో ఇక్కడ కొంటే మనకి మోడల్స్ ఎక్కువ ఉంటాయి కాబోలు, వీళ్ళ దగ్గర కలెక్షన్ ఎక్కువ ఉంది కదా అని అనుకుంటారు. అలా ఆలోచించడం తప్పంటారా? కొంత మట్టుకు అంటే వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ బట్టి ఉంటుంది అది. కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు, అక్కడ చూస్తారు మా దగ్గర చేయించుకుంటారు. కొంతమందికి ఎట్ ఏ టైం ఇప్పుడే కావాలి, వాళ్ళకి అంత ఓపిక ఉండదు. ఈరోజు అనుకున్నారు, మైండ్లో వచ్చింది, రేపు ఇంప్లిమెంట్ చేయాలని. అలాంటి వాళ్ళకు అలాంటి ప్లేసెస్ ఓకే. డబ్బుల విలువ తెలిసి ఉండి నేను కాస్త బెటర్గా చేయించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రము మాలాంటి గోల్స్ మీద దగ్గర చేసుకోవడమే బెస్ట్గా భావిస్తాను. ఇప్పుడు మాదంతా మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు మా ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక 2 yearsలో 87,000 మంది ఫాలోవర్స్ని కలిగి ఉన్నాం. ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ పిలవలేదు. చిన్న చిన్న యూట్యూబర్స్ వాళ్ళు వెళ్ళే ఓన్గా వచ్చేసి మా దగ్గర ఇంటర్వ్యూ చేసుకొని పోతూ ఉంటారు. అది కూడా మాకు హెల్ప్ అయింది. సాధ్యమైనంత వరకు మౌత్ పబ్లిసిటీ అనేది మేము చాలా గొప్పగా చూస్తాం. మీరు వచ్చారు, మీరు మా నుంచి కొన్నారు, మీ ఫీడ్బ్యాక్ అడుగుతాం, హానెస్ట్గా చెప్పండి అని చెప్తాం. ఏం చెప్పాలి నవీన్ గారు అని అడుగుతూ ఉంటారు మమ్మల్ని. మేము చెప్పినాడు మేము చెప్తాం, అమ్మ మీకు ఏమనిపించింది, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటాం. అలా నవీన్ గారు చెప్పడానికి ఇది చాలా ఈజీయే. సపోజ్ నేనే వచ్చాను మీ దగ్గర కొన్నాను, నాకు ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, లేదా నాకు ఒక ఐటమ్ నచ్చలేదు, లేదా ఫినిషింగ్ బాగాలేదు అంటే నిజంగా నవీన్ గారు నాకు నచ్చలేదు అంటే మీరు ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటారా? 100% ఉంది. మా ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు కూడా, చాలా మంది రివ్యూస్ రాస్తూ ఉంటారు మాకు, నవీన్ గారు మీ వర్క్ బాగుంది కానీ మీ సర్వీస్ బాగాలేదు, మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు, మీ టీం అంతా బ్యాక్ అండ్ సపోర్ట్ చేయని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ నేనేం చెప్తాను వాళ్ళకు, నేను ఎదుగుతున్న మొక్కనమ్మా, ఇంకా నాకు అంత పెద్ద వృక్షాన్ని కాదు. నేను ఇప్పుడు చిన్న చిన్న ఊర్లోంచి పిల్లలు తెచ్చుకొని పని చేయించుకుంటున్నాను. వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, నేర్పిస్తున్నాను. కాస్త టైం పట్టచ్చు. నేను దేవుని ఏం కాదు, నేను పెద్ద కార్పొరేట్ కంపెనీ ఏం కాదు, చిన్న చిన్నగా ఎదుగుతున్నాను కాబట్టి కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే దానికి మీరు చెప్పినట్టు నాకు అర్థమవుతుంది. కానీ డిజైన్ పరంగా, మోడల్ పరంగా సపోజ్ ఫినిషింగ్ అంతగా నచ్చలేదు అని అంటే, ఇప్పుడు రెడీమేడ్ వస్తువు అనుకోండి, చూసి నచ్చిందా నచ్చలేదా డిసైడ్ అయిపోతాం. అదే డబ్బులు ఇచ్చి ఒక ఐటమ్ని చేయించుకునేటప్పుడు మనకు చెప్పినట్టు రాకపోవచ్చు, కాస్త వెయిట్ ఎక్కువ అవ్వచ్చు, ఏదో ఒక రిస్క్ అనేది ఉంటుంది కదా, దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఫస్ట్ దీప్తి గారు వచ్చిన షాప్లో ఆర్డర్ చేసి అడ్వాన్స్ పే చేయగానే తనకు బిల్ పంపిస్తాము. అందులో ఏముంటుంది, ఒకవేళ మీరు డెలివరీ తీసుకున్న తర్వాత కూడా టోటల్ పేమెంట్ అయిపోయిన తర్వాత కూడా 15 days టైం ఇస్తున్నామండి దీప్తి గారు మీకు. మీరు మా క్వాలిటీని, మా క్వాంటిటీని, మా ఫినిషింగ్ని, మీ ప్రైజింగ్ని మీరు చెక్ చేసుకోండి. మీకు నచ్చిన కార్పొరేట్ షాప్ చెక్ చేసుకుంటారా, మీకు నచ్చిన ట్రెడిషనల్ గోల్స్ మీద చెక్ చేసుకుంటారా, ల్యాబ్లో చెక్ చేసుకుంటారా, మీ చాయిస్. 15 daysలో చెక్ చేసుకున్న తర్వాత మీరు 100% నచ్చిందని మీ అంతరాత్మ మీకు ఆన్సర్ చేస్తే ఉంచుకోండి. లేదనుకుంటే మాకు ప్రూఫ్ చూపించాల్సిన పని ఏం లేదు. మేము పూర్తిగా మీరు చెల్లించిన డబ్బుని ఇస్తాము, లేదంటే మళ్ళీ ఆర్నమెంట్ చేసేస్తాం. ఇట్లా చేస్తారా? సత్యం. మీరు జస్ట్ ఎప్పుడైనా నా ఇన్స్టాగ్రామ్లో ఉన్న కొన్ని ఫీడ్బ్యాక్ చదవండి. ఈరోజు ఎందుకు అంత మీ విజయవాడ అమ్మాయి దీపికా రాణి అని చెప్పేసి తనకి నేను పెద్ద కమ్మలు చేశాను 70 grams. ఆమె బడ్జెట్ 50 grams మాత్రమే, బట్ 70 grams అండి. అయినా ఆమెకు విజయవాడ పంపించి ఫంక్షన్ అయిపోయిన తర్వాత అది తీసుకొని ఒక 1 week 10 days తర్వాత ఆమెకి 20 డబ్బులు రిటర్న్ చేశాము. మరి 70 grams ఉంటుంది మాది ఉంటుంది కదా. అరే మీరు సంపాదించిన డబ్బుని వృధాగా ఎందుకు చేసుకుంటారు? మాకు సరిపోయేంత డబ్బు ఉంది, ఆ గోల్డ్ మాకు ఇచ్చేస్తారు కదా. ఒక 30,000 40,000 లాస్ అవుతుంది, కానీ నష్టం ఏముంది? బట్ అది లాస్ అయినా మీరు ఆనందంగా ఉన్నారు కదా. నాకు మీ ఆనందంలో చిరునవ్వే నా ఆస్తి. నాకు అసలు దిమ్మ తిరుగుతోంది నవీన్ గారు, నిజమా? అలా చేశారా? మీరు నేను కాంటాక్ట్ నెంబర్ లైవ్లో ఇస్తాను, కాంటాక్ట్ చేసి మాట్లాడుస్తాను. ఇంతకన్నా ఓపెన్ ఛాలెంజ్ ఏముంటుందండి అసలు? నా కస్టమర్ కూడా నాకు తెలిసి యూఎస్లో ఉన్నది దీపికా రాణి, మొన్నే విజయవాడ వచ్చింది, విజయవాడ నుంచి ఆర్డర్ చేసింది. నేను మా పిల్లలతో ఆర్నమెంట్ పంపించాను. నాకు ఆ ప్రాజెక్ట్లో ఒక 30 to 40,000 లాస్ వచ్చింది. అయినా కూడా ఆమెకు చెప్పాను 1 week టైం ఏమేమని చెప్పి, ఒక 3-4 days లేట్ అయి ఉండొచ్చు, బట్ ఈరోజు పంపించాను మా అన్నతనికి. నేను చెప్పేది సాధ్యమైనంత వరకు నేను ప్రతి వీడియోలో శ్రీమాత్రే నమః అని అంటూ ఉంటాను. మీతో కూడా స్టార్టింగ్ లో కూడా మీరు అదే చెప్పారు. ఎందుకంటే ప్రతి మనిషి స్వార్థపరుడు, ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. బట్ ఆ స్వార్థాన్ని మంచి వైపు మలుచుమని అమ్మవారిని కోరుకోవడానికి ఆ పదం అంటూ ఉంటాను. ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది. నేను ఇంత మాట్లాడుతున్నాను, నేను స్వార్థపరుడిని. ఆ స్వార్థంలో కూడా నిజాయితీ ఉండాలి, ఆ స్వార్థంలో ఎదుటోడికి మంచి చేసే బుద్ధి ఉండాలని అమ్మని అలా ఇవ్వమని కోరుకుంటాను. ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు మీ దగ్గర. ఎట్లా అండి మీకు ఇంత ఫిలసాఫికల్ యాంగిల్, ఇంత డివోషనల్ యాంగిల్ ఎట్లా అసలు? చిన్నప్పటి నుండి ఇంట్లో ఎక్కువ పూజలు చేసేవాడిని, మా మమ్మీ చేస్తూ ఉండేది. అలా నేను నా సాంగత్యం మొత్తం నా ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ నాకన్నా సీనియర్స్ తిరిగాను. ఒక 15 years పెద్దవాళ్ళతో నేను ట్రావెల్ చేయడం జరిగింది. ఆ ట్రావెలింగ్లో నేర్చుకున్న అనుభవం. ఒక విషయం తెలుసుకున్నాం నవీన్ గారు, మీరు గోవులకి కూడా సమయము డబ్బు రెండూ వెచ్చిస్తారు అని విన్నాము. ఏంటి మీకు గోవులకి ఉన్న సంబంధం ఏంటి, అనుబంధం ఏంటి? మా గురువు గారు కొండాజీ వెంకటాచార్యుడు నాకు కాస్తంత స్పిరిచువల్గా ఉండడానికి ఆయన ఉపయోగపడ్డారు, నేర్పించారు పంచాంగాన్ని. ఆయన ఒక మాట చెప్తూ ఉండేది, గో బ్రాహ్మణేస్తు శుభమస్తు నిత్యం లోకాన్ సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి. ఎక్కడైతే గోవు ఉంటుందో అక్కడ నేల సారవంతంగా ఉంటుంది,
నేల సారవంతంగా ఉంటే పచ్చని పంటలు పండుతాయి. ఆ పచ్చని పంటలు పండితే గ్రామాలన్నీ సుభిక్షంగా ఉంటాయి. గ్రామాలన్నీ సుభిక్షంగా ఉంటే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. బ్రాహ్మణుడు ఉండడం ద్వారా కూడా యజ్ఞయాగాది నడుస్తూ ఉంటాయి. దానివల్ల ప్రకృతి శుద్ధి జరుగుతుంది. కాబట్టి నేను గోవుని బ్రాహ్మణుని మర్చిపోకుండా ఉండడానికి 360 డేస్లో సుమారు 300 రోజులు నేను గోశాలలో ఉన్న పని మొదలుపెట్టాను. నేను ఒక శివలింగానికి అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందని భావిస్తారో, నేను కాలి గోమాతని ముట్టుకుంటే అంత పుణ్యం వస్తుందని చెప్పి సంతోషపడతాను. అది నమ్ముతాను కూడా సత్యంగా. నా వల్ల నేను ఒక్కని గోసావ చేయడం ద్వారా నా మిత్రులు 40 నుంచి 50 మంది దాంట్లో వచ్చేసారు. ఎంతోమంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ కావచ్చు, ఇండియా వాళ్ళకి వచ్చి నాకు ఫండింగ్ చేస్తూ ఉంటారు. 1000 రూపాయలు, 1100 రూపాయలు. దాన్ని గోశాలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేస్తూ ఉంటాం. ఆ విధంగానే నిత్యం రోజు ఫుడ్ బ్యాంక్ అని ఉంది, మాకు నిర్మల్లో స్టార్ట్ చేసాము. దానికి శ్రీధర్ రాథోడని మా మిత్రుడు రోజు 100 మందికి అచేతన స్థితిలో ఉన్న వాళ్ళకి భోజనం కూడా పంపిస్తూ ఉంటాం. అద్భుతం, అద్భుతం. పేదవారు వేరు, అచేతంగా ఉన్నవారు వేరు. మేము అచేతంగా ఉన్న వాళ్ళకి పంపించే ప్రయత్నం చేస్తాం. ప్రతి మనుషులు భగవంతుని చూడగలితే తప్పు చేసే యొక్క బుద్ధి తగ్గుతుంది, దాని క్వాంటిటీ. అసలు మీతో మాట్లాడుతుంటే పాయింట్స్ రాసుకోవాలి, ఎన్ని మంచి విషయాలు. ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవుతానా అనిపిస్తోంది. ఫస్ట్ ఏం చెప్పారు మీరు, డబ్బుని ప్రసాదంలా భావించాలి, 6 జతలకు మించి బట్టలు ఉండకూడదు, గోల్డ్ కొనాలంటే టిప్స్ ట్యాక్స్ చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు అందరిలో దేవుణ్ణి చూస్తే తప్పు చేసే బుద్ధి తగ్గుతుంది. గోసేవ చేయడం ఎంత ఇంపార్టెంట్. సరే, అన్నదానం కావచ్చు, ఇతరత్ర ఏ సేవా కార్యక్రమం అయినా మనలో ఉన్నటువంటి ఆ మంచిని ఇంకా పెంపొందిస్తుంది. ఎన్ని విషయాలు చెప్తున్నారో మీరు. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దామండి, సరదాగా ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దాం. గోల్డా ప్లాటినమ్మా, మీకేది ఇష్టం? గోల్డ్. ఎందుకు? అది ఎప్పుడు తరతరాలు ఉంటుంది, ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, చూడడానికి అందంగా కనిపిస్తుంది ఎన్ని స్కిన్ టోన్కి. ప్లాటినం వేస్ట్ అంటే ప్లాటినం ఓన్లీ కాస్త నల్లగున్న వాళ్ళకి అందంగా కనిపిస్తాయి, తెలుగున్న వాళ్ళకి కనిపించదు. మీ స్టోర్లో జనాలు చేస్తూ మీకు అసలు నచ్చని పని ఒకటేంటి? తొందరగా వచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోవాలండి, తొందరగా ఇవ్వండి అది నచ్చదండి నాకు. ఏదైనా కాస్త వెయిట్ చేస్తే ఆనందం ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. ప్రెషర్ కదా. బంగారం మాట్లాడగలిగితే మన భారతీయుల గురించి ఏమంటుందండి? మీరు లేకపోతే అసలు నేను ఎక్కడ ఉండేదాన్ని అంటుంది. 1 పీస్ ఆఫ్ జ్యువెలరీ ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి, ఆడైనా మగైనా, ఏంటది? నేను సింధూరం, బొట్టు. బా, ఎంత బాగా చెప్పారో. అది బంగారం కానీ విలువైంది. సింధూరం ప్రతి ఆడ కూతురు, ప్రతి మగ పిల్లాడు ధరించాల్సిన అద్భుతమైన ఆభరణం సింధూరం, నుదుటన బొట్టు. సూపర్. అసలు మీ దగ్గర ఉన్న వస్తువుల్లో ఒక మంచి లగ్జరీ ప్రీమియం కార్ కన్నా విలువైంది మీరు వేసుకున్నది ఏమన్నా ఉంది అంటే అదేంటి? మా 2 తమ్ముళ్ళు, లెఫ్ట్ అండ్ రైట్. నా ఆస్తి, నా సంపాదన, నా శక్తి, రాజేష్ అండ్ నరేష్. అదే నా విలువైంది. అద్భుతం. అసలు అన్నయ్య సినిమాలో మెగాస్టార్ లాగా అనిపిస్తున్నారు నాకు మీరు. ఒక్కసారి చెప్పరా, మెగాస్టార్ గారిని కలవడం అది ఎలా జరిగింది? మీకేమన్నా ఒక ఫ్యాన్ మూమెంట్ లాగా వెళ్ళారా, లేకపోతే వాళ్ళు కూడా మీ దగ్గర ఏమన్నా గోల్డ్ చేయించుకున్నారా? అన్నయ్యని కలవడం ఎలా అనిపించింది? నిన్న నైటే ఒక అక్క నాకు కాల్ చేసి, నవీన్ ఇలా రండి, నేను వెళ్తున్నాను మెగాస్టార్ దగ్గరికి, నువ్వు ఇంత సెలబ్రిటీ డిజైనర్ కదా, నీ ఆర్మీ కూడా తనకు చూపిద్దాం ఉన్నారు సార్ అంటే ఇమ్మీడియట్లీ రెడీ అయి వెళ్ళిపోయాను. చాలా సంతోషపడ్డారు. నాతో ఆయన ఒక 5 నిమిషాలు పెద్ద ఆయన నా భుజం పైన చేతేస్తే సాక్షాత్తు ఈశ్వరుడు చేతేసినంత సంతోషపడ్డాను. అంత గొప్ప వ్యక్తి అంత సింపుల్గా ఉండి అంత ప్రేమిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అద్భుతం. నేను ఆ లైఫ్లో మర్చిపోలేని ఒక అద్భుతమైన రోజు ఈరోజు. మెగాస్టార్ ఈస్ 100% మెగాస్టార్ అంతే, సమస్య లేదు. స్టార్ మెగాస్టార్ అంతే. ఆయన చాలా మంది ఆయన మనిషి అనుకుంటారు, బట్ ఆయన భగవంతుడితో సమానంగానే భావిస్తాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన చూసిన తర్వాత, వాళ్ళ ఇల్లు అవన్నీ చూసిన తర్వాత అది స్వర్గంలో అనిపించింది. ఆయన ముఖంలో చిరునవ్వు, ఆ 70 yearsలో ఆయన సూపర్. నేను అలాంటి వ్యక్తిని వేరే రంగాల్లో చూశాను, కానీ అన్ని రంగాలకు విలువైన వ్యక్తి ఆ మెగాస్టార్. బాబా, స్టార్ అంటే అన్నయ్య అంతే, మెగాస్టార్ అంతే. ఇంకో అదృష్టం ఏంటంటే ఈరోజు చెప్పాను తనకి, మెగాస్టార్కి, సార్ మీరు కూడా ఒక కానిస్టేబుల్ పిల్లలు 3, మేము ఒక కానిస్టేబుల్ పిల్లలు 3, నవీన్, నరేష్, రాజేష్. అది కూడా డిస్కస్ చేస్తే దగ్గర తీసుకొని ఇలా ఖర్చులు హ్యాపీ అనిపించింది. ఇలా అసలు మీరు చెప్తుంటేనే ఆ ఫ్యాన్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ, నాకు కూడా బీయింగ్ మెగాస్టార్ ఫ్యాన్ ఒక తెలియని సంతోషం వస్తుంది. చాలా హ్యాపీ ఉంది. నైస్, సూపర్. ఎవరికన్నా సెలబ్రిటీస్కి వాళ్ళ మ్యారేజెస్కి కానీ వాళ్ళ ఫంక్షన్స్కి కానీ మీరు గోల్డ్ డిజైన్ చేసిన ఉన్నాయండి? చాలా ఉన్నాయి. మీరు దాని గురించి ఏమైనా కోర్స్ చేశారా? లేదండి, అంత ఎక్స్పీరియన్స్, ఆలోచన విధానం. ఎప్పుడైతే కొత్తగా ఆలోచిస్తామో, చిన్నప్పటి నుంచి నాకు కసి ఉండేది, ఇలానే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు. ఇప్పటికి నేను అదే ఉంటాను. మా తమ్ముళ్ళు అంటారు ఇలా చేయొచ్చుకోలేదు, నన్ను లేలే ఇలా ఎందుకు చేయకూడదు, ఆలోచించు. ఆలోచనే ఈరోజు ఇక్కడ మీ ముందు నుంచి మాట్లాడుతున్నాను.
అద్భుతం అసలు. సో డిఫరెంట్గా అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించాలి Yes, అన్నది మీ సక్సెస్ ఖచ్చితంగా. సీక్రెట్. చదువుకునే టైంలో కావచ్చు, ఆడుకునే టైంలో కావచ్చు, అందరిలాగా ఆలోచించకండి. ఈ ఆలోచనకి ఆలోచన పుడిచేలాగా ఉండాలి. అబ్బా ఆలోచనకి ఆలోచన పుట్టించేలాగా ఉండాలి. మీకు థగ్ లైఫ్ అని కొన్ని కొన్ని పడతాయండి, ఇట్లాగా స్పెక్స్, గొలుసులు, అది మీకు అసలు పర్ఫెక్ట్ అనమాట. నైస్. సో ఫైనల్గా అండి, బిఫోర్ వీ కంక్లూడ్, గోల్డ్ బిజినెస్లోకి రావాలి అని అనుకునే వాళ్ళకి, బిజినెస్ ఆంటర్ప్రినర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మధ్యలో గోల్డ్ మాత్రం చాలా బీభత్సంగా కొనే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే యువత బాగుంది, ప్రతి ఒక్కళ్ళు గోల్డ్లోకి రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ వచ్చే ముందు ఒక 6 months to 1 year ట్రైన్ చేయండి ఏదైనా షాప్లో. షాప్ అంటే కార్పొరేట్ షాప్లో కాదు, నార్మల్ వర్క్ షాప్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఒక 1 month వర్క్ షాప్లో ఉండండి, 1 month మార్కెట్లో ఉండండి, 1 month గోల్డ్ షాప్లో, ఒక కార్పొరేట్ షాప్లో ఉండండి, 1 month మార్కెట్లో ఉండండి. ఒక 6 months ట్రయల్ చేసిన తర్వాత మీరు గోల్డ్ స్టోర్ పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ చాలా తక్కువ గోల్డ్ షాప్స్ ఉన్నాయి మార్కెట్లో, ప్రతి ఒక్కరు రావాలి. ఒక మెడికల్ షాప్ ఏ విధంగా ఉందో, ఒక బట్టల షాప్ ఏ విధంగా ఉందో, అలా గోల్డ్ షాప్స్ వస్తూ ఉంటే ఆ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ షాప్స్ ఉంటే కస్టమర్స్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. రావచ్చు. నేనైతే ఎవరైనా వస్తా అంటే ఖచ్చితంగా హెల్ప్ అంటే నా నాలెడ్జ్ని షేర్ చేయగలుగుతాను. ఎస్, నాలెడ్జ్ని పంచుకుంటే అది డెఫినెట్లీ మనకే హెల్ప్ అవుతుంది. అది నాలెడ్జ్ అయినా సరే, డబ్బు అయినా సరే, ఎక్స్పీరియన్స్ అయినా సరే, మంచితనం అయినా సరే, పంచితే తిరిగి వస్తుంది. అంతే అంతే, పడేయండి కిందకి వస్తుంది. సరే, చాలా విషయాలు మాట్లాడుతున్నాను. నాకు ఇంకా మీతో మాట్లాడుతున్న ఎక్సైట్మెంట్ అలాగే ఉంది, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క థగ్ లైఫ్ సూత్రాలాగా ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత డెఫినెట్లీ నేను కూడా మీ షాప్కి వస్తాను. అప్పుడు మీరు ఓహో పలానా యాంకర్తో మనం ఇంటర్వ్యూ చేశాం కదా అని చెప్పి నాకు స్పెషల్ ప్రైజ్ కూడా ఇవ్వాలి. మీరు కాదు, మీరు నా కుటుంబంలో ఒకరు అయిపోయారు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. ఆల్ ద బెస్ట్. శ్రీమాత్రే నమః.